బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన వ్యక్తి ఎవరు? ఆయన పేరుని పుస్తకాల నుండి చెరిపేశారు, కానీ ఆయన చరిత్రని కాదు. 50 మంది బందోబస్తు కాస్తున్న ఒక ఇంటి నుండి తప్పించుకోగలిగారు. 1943లో ఇండియన్స్ కోసం ఇండియన్స్ ఎగెయిన్స్ట్గా సైన్యాన్ని తయారు చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఆయనకి తపాయిలో జరిగిన ఒక ప్లేన్ యాక్సిడెంట్ చరిత్రనే మార్చేసింది. ఆయన ది గ్రేట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సార్. బోస్ గారి జీవితంలోనే ఒక వివాదకరమైన మీటింగ్ ది అడాల్ఫ్ హిట్లర్ని కలిశారు. చాప్టర్ 1 ది రెబెల్ ఎంటర్స్. బోస్ 1897 జనవరి 23న కటక్లో జన్మించారు. బోస్ చాలా తెలివైన విద్యార్థి. 1921లో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ని క్రాక్ చేశారు. కాకపోతే అన్ని సర్వీసెస్ బ్రిటిష్ అండర్ లో ఉండడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1938 టైంకి బోస్ హరిపుర కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయ్యారు. అక్కడే ఒక పెద్ద గొడవ మొదలైంది. ఎందుకంటే గాంధీ గారికి నేతాజీ గారికి బ్రిటిష్ వాళ్ళతో ఎలా వ్యతిరేకించి పోరాడాలనే దాంట్లో ఇద్దరి ఆలోచనలు విభేదాలు ఏర్పడ్డాయి. ఎలక్షన్ లో గాంధీ గారి మనిషి అయిన పట్టాభి సీతారామ గారిని బోస్ గారు ఓడించారు. గొడవ పెద్దదవడంతో బోస్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ తర్వాత బోస్ గారు ఫార్వర్డ్ పార్టీ అనే కొత్త పార్టీని పెట్టారు. కానీ ఇక్కడే బ్రిటిష్ వాళ్ళు బోస్ గారికి భయపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన గాంధీ గారి లాగా సైలెంట్ గా ఉండేవారు కాదు, లాగా అహింసా మార్గం కాదు. కలకత్తాలో హాల్వెల్ మూవ్మెంట్ వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు 1940లో ఆయన్ని అరెస్ట్ చేశారు. కానీ బోస్ గారు బ్రిటిష్ వాళ్ళకి లొంగలేదు. జైల్లోనే ఆమర నిరాహార దీక్షను మొదలుపెట్టారు. అక్కడ జైల్లోనే ఆయన చనిపోతే పెద్ద గొడవలు అవుతాయని బ్రిటిష్ వాళ్ళకి భయం వేసి ఆయన ఇంట్లో నుంచి 50 మంది కాపలాదారులుగా పెట్టి 24 గంటలు హోమ్ ఐసోలేషన్ చేశారు. కానీ బోస్ వేసిన ప్లాన్ వాళ్ళకి తెలియదు. చాప్టర్ 2 ది గ్రేట్ ఎస్కేప్. ఇలా 2 నెలలు అవగా బ్రిటిష్ వాళ్ళకి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే మొహమ్మద్ జైదీన్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ గా మారి వాళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అలా పేషావర్ అనే ఊరు చేరుకున్నారు. అక్కడ భగత్ రామ్ అనే కమ్యూనిస్ట్ ని కలిసి ఇద్దరు ప్రమాదకరమైన ఆఫ్ఘన్ బార్డర్ ని దాటేశారు. అక్కడ ఎవరికి అనుమానం రాకుండా బోస్ గారు చెవిటివాడిగా మగవాడిగా నటించారు. మార్చి 1941 ఆయన మాస్కో చేరుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడడానికి సోవియట్ యూనియన్ హెల్ప్ ని అడిగారు. కానీ అక్కడ ఉన్న స్టాలిన్ ఒప్పుకోలేదు. బోస్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నాజీ జర్మనీకి బయలుదేరారు. అక్కడ ఫ్రీ ఇండియా అనే ఒక సెంటర్ ని పెట్టారు. జర్మనీలో ఉన్న ఇండియన్ ప్రిజనర్స్ ఆయన్ని నేతాజీ అని పిలవడం మొదలు పెట్టారు. కానీ ఆయన మిషన్ లో ఇప్పుడే అసలైన ప్రమాదం మొదలైంది. చాప్టర్ 3 ది ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ. మే 29, 1942 బోస్ గారి జీవితంలోనే ఒక వివాదకరమైన మీటింగ్ ది అడాల్ఫ్ హిట్లర్ ని కలిశారు. ఎందుకంటే హిట్లర్ కి ఇండియాకి ఫ్రీడమ్ ఇవ్వడంలో ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇండియా అండ్ జర్మన్ చాలా దూరంలో ఉంది, అందుకే ఏ మిషన్స్ గానీ మిలిటరీ సపోర్ట్ గానీ ఇవ్వడం కుదరదని ఏదో సాకులు చెప్పారంట. ఫిబ్రవరి 8, 1943లో బోస్ గారు జర్మనీని వదిలేయాలని నిర్ణయించుకున్నారు. U-180 అనే సబ్మెరైన్ ఎక్కి యుద్ధం జరుగుతున్న టైంలో ప్రమాదకరమైన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అలా సముద్రం మధ్యలో జర్మన్ సబ్మెరైన్ నుండి I-29 జాపనీస్ సబ్మెరైన్ కి సముద్రం మధ్యలో ఆయన మారారు. బోస్ గారు క్షేమంగా టోక్యోకి చేరుకొని అక్కడ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ని హిడేకి టోజో గారిని కలిశారు. టోజో బోస్ గారి మాటలకి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇండియన్ నేషనల్ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి టోజో గారు ఒప్పుకున్నారు. చరిత్రలో పెద్ద మలుపు. బోస్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాని సింగపూర్ లో స్థాపించారు. ఆయన ఇప్పుడు కేవలం పోరాట యోధుడు కాదు, ఒక దేశ నాయకుడు. చాప్టర్ 4 ది మార్చ్ టు ఢిల్లీ. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇండియన్ బార్డర్ దాటి లోపలికి వచ్చారు. ఏప్రిల్ 14, 1944 మణిపూర్లోని మొయిరాంగ్ లో ఐఎన్ఏ మొదటిసారి స్వతంత్ర భారత నేల దేశం మీద భారత జెండాని ఎగరేశారు. కానీ ఇంపాల్ యుద్ధంలో పెద్ద ప్రమాదం జరిగింది. భారీ వర్షాలు మొదలయ్యాయి. బ్రిటిష్ వాళ్ళ విమాన దాడి వల్ల ఆహార సరఫరాలు ఆగిపోయాయి. వేల మంది ఐఎస్ఏ సైనికులు యుద్ధంలో చనిపోయారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఆగస్టు 1945 హీరోషిమా నాగసాకి అనే బాంబ్ ని జపాన్ మీద వేశారు. జపాన్ అమెరికాకు లొంగిపోయింది. ఒక్కసారిగా ఐఎన్ఏకి ఆహార సదుపాయాలు ఆగిపోయాయి. ఎవరైనా సరే ఆశలు వదిలేసుకుంటారు. కానీ నేతాజీ గారు కాదు. ఆయన బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. నేను వెంటనే వెళ్లి సోవియట్ రష్యాని సహాయం అడుగుతారని అన్నారు. చాప్టర్ 5 ది అన్సాల్వ్డ్ మిస్టరీ. తపాయిలో సుభాష్ చంద్రబోస్ ఒక మిత్సుబిషికి 21 ప్లేన్ ఎక్కారు. ఆయనతో పాటు నమ్మకమైన అనుచరుడు హబీబ్ ఉర్ రెహమాన్ కూడా ఉన్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్. విమానం ఎగిరిన కొంత సమయానికే అది గాల్లోకి ఎగిరి వెళ్ళిపోయిందని చెప్పారు. ప్రాణాలతో బయటపడ్డ రెహమాన్ బోస్ గారికి చాలా తీవ్రమైన కాలిన గాయాలు ఉన్నాయని చెప్పారు. ఆయన హాస్పిటల్లోనే మరణించారని. అని 1946 బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫిక్స్ రిపోర్ట్ ని తయారు చేసింది. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆయన చనిపోయినట్టు బ్రిటిషర్స్ కి ఎలాంటి బలమైన ఆధారాలు దొరకలేదు. చాలా మంది ఆయన రష్యాకి వెళ్లిపోవడానికి ఇలా నటించారని 1956 షావాజ్ అండ్ 1970 కోహ్లా అనే ఈ 2 కమిటీలు బోస్ గారు ప్రమాదంలో చనిపోయారని తేల్చారు. కానీ ఈ కమిటీ ఇచ్చిన కంక్లూజన్ కి 30 సంవత్సరాల తర్వాత 1999లో ముఖర్జీ కమిషన్ వచ్చింది. ముఖర్జీ కమిషన్ ఒక పెద్ద బాంబు పేల్చింది. జపాన్ లోని రెంకోజీ టెంపుల్ లో ఉన్న అస్థికలు బోసువి కాదని తేల్చారు. ఇండియా నుండి వెళ్ళిపోతే గానీ ఇతను అనుకున్న విధంగా
ఫ్రీడమ్ తీసుకురావడానికి ఎవరు ఒప్పుకోలేదు. కానీ బోస్ గారు వేరే దేశానికి వెళ్లి తయారు చేసిన ఇండియన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ యుద్ధానికి సిద్ధం చేస్తున్నందుకు అది విఫలం అయిన తర్వాత మళ్ళీ సహాయానికి రష్యాకి వెళ్తానని అన్న వెంటనే బోస్ గారి ప్లేన్ ఎందుకు అలా క్రాష్ అయింది? లేకపోతే ఇండియాలోనే ఉన్న వాళ్ళ కుట్రలు సాగనివ్వట్లేదన్న.